ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి అక్టోబర్ 3, 4, 5 తేదీలలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయి, అలాగే ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న పని ఏ దేవత అనుగ్రహంతో పూర్తవుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. కానండి అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఎదుటివారు బాధల్లో ఉంటే వీరు వెంటనే రియాక్ట్ అయ్యి వారికి కావాల్సిన సహాయం చేస్తారు. అంటే అది మాట సహాయమైన ఆర్థిక సహాయమైన వెంటనే సహాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అన్నా మోసం చేయడం అన్నా అస్సలు ఇష్టం ఉండదు. అలాగే నా అనుకున్న వారు ఎవరైనా మోసం చేస్తే ఈ రాశి వారు అస్సలు సహించలేరు. ఈ రాశి వారు స్నేహితులతో అన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. పెద్దలంటే గౌరవ మర్యాదలని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. అది ఆర్థికంగా, మానసికంగా, అలాగే ఆరోగ్యపరంగా ఏదో ఒక అంశంలో ఇబ్బంది పడుతూ వచ్చారు. కానీ ఇకపై మీకు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు గత కొంత సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగిన సమయాలు కూడా ఉంది. కానీ ఇకపై మీకు సమయం ఆటంకాలు అంటే ఇలాంటి ఆటంకాలు ఉండవు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం వచ్చేసింది. ఇక ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే అది ఏ విధంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వచ్చారు. కొత్తగా ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించే సమయం ఇది. అన్నిట్లో కూడా అనుకూలమైన ఫలితాలని పొందుతారు. అయితే కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం గురించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఇంట్లో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకుని వారి సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించండి. నిరుద్యోగులకు కూడా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు కోరుకున్న ఉద్యోగం లభించక ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్నారు. కానీ ఈ సమయం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించబోతోంది. ఈ సమయంలో మీకు వచ్చిన ఉద్యోగం పట్ల ఎక్కువ బాధ్యతల్ని కలిగి ఉండి ఇచ్చిన పని సమయానికి పూర్తి చేసి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. సహా ఉద్యోగులతో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోండి. దీనివల్ల మీకు రాబోయే కాలంలో మీకు సహాయపడతారు వారు. ఈ రాశి వారికి ఈ సమయంలో శివయ్య అనుగ్రహం ఉండటం వల్ల మీరు ప్రతి పనిలో కూడా మీకు విజయం సాధిస్తున్నారు. మీరు తెలియకుండానే శివయ్య మీకు ప్రతి పనిలో తోడుగా ఉన్నారు. శివయ్య ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకోసం ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల పరిపూర్ణమైన శివయ్య అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. ఇకపై మీకు ఏ అంశాల్లోనైనా ఎటువంటి లోటు ఉండదు. మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. అవివాహితులకు వివాహ యోగం సూచిస్తుంది. మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఈ సమయం మీ జీవితంలో అతి ముఖ్యమైన సమయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం అక్టోబర్ 3, 4, 5 తేదీలలో అతి ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అందుకోసం ఈ 2 పనులు మాత్రం అస్సలు చేయకూడదు. పొరపాటున ఈ 2 పనులు చేసినట్లయితే కనుక మీరు కష్టాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇది. ఇక ముఖ్యమైన సంఘటనలు ఏంటి, మీరు చేయకూడని పనులేంటి అనే అంశాలను చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా మొదటి విషయం ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. తమ పని తాము చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే మీరు ఇతరుల మీద ఆధారపడతారో వారు ఆ పని మీద అంత శ్రద్ధ పెట్టకపోవచ్చు. దానివల్ల పనిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపై అధికారుల నుంచి కానీ లేదా మీ ఇంటికి సంబంధించిన పనులు అయితే మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకోసం వేరే వారి మీద మీ బాధ్యతలను పెట్టకండి. మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నమ్మకం. అందరినీ నమ్మి మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది అంత మంచిది కాదు. ఇక
ఎదుటి వారిని నమ్మి వారిచ్చిన సలహాలను పాటించడం వల్ల అది మీ జీవితంలో ఎంతవరకు మంచి జరుగుతుంది అని బేరీజు వేసుకొని పనిని మొదలు పెట్టాలి. లేదంటే మీరు కష్టాలని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇక ఇంట్లో పెద్దలు చెప్పిన సలహాలను పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది తప్ప బయటి వాళ్లకు నమ్మి మీరు మీ పూర్తి నమ్మకాన్ని ఉంచి పనులు మాత్రం మొదలు పెట్టకండి. ఇక ముఖ్యమైన మరో అంశం ఏంటంటే ఇప్పటిదాకా మీరు పడుతున్న కష్టాలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఎందుకంటే సాక్షాత్తు శివయ్య యొక్క అనుగ్రహం మీకు ఉంది. శివయ్య చల్లని చూపు వల్ల మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవుతుంది. న్యాయానికి ధర్మానికి విలువనిచ్చి మీరు చేసే ప్రతి పని కూడా శివయ్య గమనిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది. ఇక మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే దేవతల అనుగ్రహం పొందటం అంత సులువు కాదు, కానీ మీకు శివయ్య అనుగ్రహం ఉంది. అయితే శివయ్య మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అనడానికి సంకేతం ఏంటి అంటే మీరు కనుక ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత మెలకువ వచ్చినట్లయితే మీపై దేవతల అనుగ్రహం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు సమయం వృధా చేయకుండా బ్రహ్మ ముహూర్తంలో దైవనామస్మరణ చేసుకోవడం చాలా ఉత్తమం. ఇలా తరచుగా మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తూ ఉంటే దేవతల అనుగ్రహంతో త్వరలో మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలాగే మీకు కలలో గనక చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కనిపించినట్లయితే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం మీకు ఉన్నట్టే. కలలో ఆవు కనిపించినా పాము కనిపించినా కూడా అవి శుభ సంకేతంగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా మీకు దేవత అనుగ్రహం ఉందని చెప్పడానికి సంకేతం. అందుకోసం మీ ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంట్లో నిత్య దైవారాధన దీపారాధన చెయ్యాలి. ఇక మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తవ్వాలి అంటే కనుక మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ పర్స్లో కానీ లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ 2 పువ్వు ఉన్న లవంగాలు తీసుకువెళ్ళండి. అలాగే ఆ పని పూర్తయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి బయటే ఆ 2 లవంగాలను తీసి పడేయండి. ఇలా చేయటం వల్ల మీరు బయటకు వెళ్ళిన మీ పని ఏదైతే ఉందో అది చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఖచ్చితంగా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఒకవేళ లవంగాలు మర్చిపోయి ఇంట్లోకి తీసుకువచ్చినా కూడా ఏమీ కాదండి. కంగారు పడకుండా మీకు గుర్తుకు వచ్చినప్పుడు ఆ 2 లవంగాలు తీసి బయటపడేయండి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చేసుకున్నట్లయితే ఆడవారు ప్రతిరోజు కూడా తులసి మొక్క దగ్గర పసుపు కుంకుమ గంధం వేసి దీపారాధన చేసి 3 ప్రదక్షిణాలు చేసి తులసి మొక్క దగ్గర ఉన్న మట్టిని బొట్టుగా పెట్టుకోండి. దీనివల్ల సుఖ సంతోషాలతో పాటుగా సౌభాగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి. అలాగే హనుమాన్ చాలీసాను రోజుకి 3 సార్లు పఠించండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేయండి. మీకు సమయం ఉన్నప్పుడు శివనామస్మరణ చేసుకోండి. సో చూసారు కదండి, మిథున రాశి వారికి అక్టోబర్ 3, 4, 5 తేదీలలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఏ దేవత అనుగ్రహంతో వీరు రాబోయే రోజుల్లో అదృష్టాన్ని పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.